వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రధాన పత్రికలోని కొన్ని అంశాలను మనతో పాటు విశ్లేషించడానికి పిఎన్ మూర్తి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ విశ్లేషకులు. మూర్తి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ రహీం. మూర్తి గారు, ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం వాస్తవంగా వాడివేడిగా రాజుకుంది. కేవలం అక్కడ ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ఇటుపక్క కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం 20 నెలలు దాటింది. దానికి సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నది అనే విషయాన్ని ఒక రకంగా వాళ్ళకు ఒక అర్థమయ్యే భాషలోనే ఆ ఉప ఎన్నిక అనేది జరగబోతుంది అనేది వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట అంతర్గతంగా. ఇటుపక్క బీఆర్ఎస్ చూస్తే మళ్ళీ మనం పుంజుకున్నది మనం తెలియాలంటే కార్యకర్తలు అంటే ఇటీవలి కాలంలో బీఆర్ఎస్లో జరిగిన పరిణామాలు కానివ్వండి, కుటుంబంలో జరిగిన పరిణామాలు కానివ్వండి, ఎక్కడో కొంత కార్యకర్తల్లో అయితే కొంత అసహనానికి కొంత నిరాశకు గురై ఉన్నారు. ఒక్కసారిగా మళ్ళీ జోష్ రావాలంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం అధికారం రావాలంటే దీన్నే ప్రధానంగా తీసుకోవాలి. జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పార్టీని వదులుకోకూడదు అనేటువంటి విషయంలో ముందుకెళ్తుంది ఇటుపక్క బీఆర్ఎస్. ఈ తరుణంలో నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చాలా భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా మనం ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించిన ఎన్నికల్లో ఇప్పటికే గెలిచేశాము, మెజార్టీ లెక్క పెట్టుకోవటమే అంటూ ఇటుపక్క నవీన్ యాదవ్ని ఒక రౌడీగా పోల్చడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. ఓవరాల్గా దీని మీద ఏమంటారు? ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ యొక్క ఉప ఎన్నికను కనుక ఒకసారి పరిశీలించుకుంటే కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ అయితే ఈ రెండింటి నడుమ బీజేపీ కూడా ఏ రకంగా ముందుకు వెళుతుంది అనే దాన్ని మనం పరిశీలించుకుంటే ఇప్పటికప్పుడే ఓటర్స్ డిసైడ్ అయిపోయి పలానా పార్టీని గెలిపిస్తారు అన్న హైప్ అయితే లేదనేది నాకున్న మొట్టమొదటి అంశం. రెండోది ఏంటంటే బీఆర్ఎస్కు అంతర్గతంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, అంతకుముందు అసెంబ్లీని పూర్తిగా కోల్పోయి కేవలం 39 సీట్లకే పరిమితం అవ్వడం, ఈ నేపథ్యం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే వాళ్ళ కార్యకర్తల్లో నిస్సత్తువ, ఒక నిరాశ అనేది మనకు కనపడుతుంది. రెండోది ప్రధానంగా కేసీఆర్ గారు బయటికి రాకపోవడం, అది శాసనసభకి రాకపోవడం, ఒక నిరాశకి గురై ఆయన ఫామ్ హౌస్కే ఉండిపోయారు అనేది కూడా మేధావి వర్గంలో ప్రజల్లో కూడా ఒక పాపులర్గా ఉన్న ఒక మైనస్ పాయింట్గా మనం చూడొచ్చు. మూడోది కవిత గారు నేరుగా హరీష్ రావు మీద, అలాగే సంతోష్ రావు గారి మీద, అదేవిధంగా తన తండ్రిని ఆస్తులు పంచమని చెప్పి, లేకపోతే ఇప్పుడు దాకా జరిగిన ఈ 10 ఏళ్లలో జరిగిన అవినీతి వీటన్నిటిని కూడా నేను బయట పెడతానని చెప్పి చెప్పడం. రెండోది అభివృద్ధి, సామాజికమైన అభివృద్ధి జరగలేదు, కేవలం కొంత ఇదే జరిగింది, అందులో కూడా అవినీతి బాగా ఎక్కువగా జరిగింది, ఈ అవినీతిలో వీళ్ళకి ఎక్కువ భాగం ఉంది అని చెప్పి అంతర్గతంగా తాను చేసిన పోరాటం ఇప్పుడు బహిర్గతంగా అది బయటికి రావడం, ఆవిడ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, ఆవిడని బహిష్కరించడం, ఈ నేపథ్యం కూడా మన హైదరాబాద్ నగరవాసుల మీద పనిచేస్తుంది అనేది ఈ 3 ప్రధానంగా మైనస్ ఉన్నాయి. ఇక ఇవి తట్టుకొని నిలబడడానికి బీఆర్ఎస్కి ఏ అంశాలు ఉన్నాయి అని అంటే కాంగ్రెస్ యొక్క పాలన ఒకటి. వాళ్ళు చెప్తున్నది రైతు భరోసా ఏదైతే ఉందో అది సంపూర్ణంగా ఇవ్వలేదు, ఒక 2 బాకీలు కూడా ఉన్నాయి అని చెప్పడం ఒకటి. అది మన జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్స్ని ప్రభావితం చేస్తున్న అంశము. అదే రకంగా 6 ప్రధానమైన హామీలని పూర్తిగా నెరవేర్చలేదు. అది షాదీ ముబారక్ కానీ, లేకపోతే వీళ్ళకి తులం బంగారం ఇస్తామని చెప్పడం కానీ, ఇట్లాంటి లేదా స్కూటర్స్ ఇస్తామని చెప్పడం, ఇవి జరగలేదు అని చెప్పింది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్స్ మీద ప్రభావితం చేస్తుందా అని చెప్పి పరిశీలిస్తే ఈ ఆర్థిక అంశాలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా కుప్ప కూలిపోయింది అని చెప్పడానికి ఇవి అంత పెద్దగా ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకోను. కారణం ఏంటంటే అల్టిమేట్గా ఓటర్ ఏం చూస్తాడు, గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, వీటిలో ఉండే లోపాలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి వేరే చేసుకుంటారు. రెండోది జూబ్లీహిల్స్లో ఎక్కువగా స్లమ్స్లో ఉన్న వాళ్ళే ఓటింగ్లో పాల్గొంటారు, కానీ హయ్యర్ ఇన్కమ్గా ఉన్న చాలామంది
మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పాల్గొనడం అనేది మనం తక్కువగా చూస్తూ ఉంటాం. రెండోది ఉప ఎన్నికల్లో మెజారిటీగా ఓటింగ్ జరుగుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇకపోతే కేటీఆర్ గారు నవీన్ యాదవ్ మీద చేస్తున్న ఆరోపణ, రౌడీ షీటరు, ఆయనకి బ్యాక్గ్రౌండ్ బాగలేదు ఇది అని. కానీ అదే సందర్భంలో ఒక బీసీ, ఆయన ఒక బీసీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా పాలక వర్గాలుగా ఉన్న ఉన్నత వర్గాలు కాదని ఒక బీసీ. రెండోది శ్రీశైలం యాదవ్ గారి యొక్క కుమారుడుగా ఆయనకు ఒక పట్టుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్న ఈ వాదనలు ఆయన ఓటింగ్ వెనక్కి నెట్టేస్తాయా? అసలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అనేక క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు మోర్ దాన్ 50% ఉన్నారు. మరి వాళ్ళందరూ గెలిచి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రధాన అంశంగా, అది వ్యక్తిగతంగా ఆయన యొక్క చరిత్రని, ఆయన యొక్క జీవితాన్ని ఒక అసాసినేషన్ చేయడం ద్వారా, క్యారెక్టర్ని తగ్గించడం ద్వారా ఓటింగ్ పెరుగుతుంది అనుకోవడం కూడా కేవలం ఇది ఒక రాజకీయమైన వాదనగానే చూడాల్సి వస్తుంది తప్ప ఓటర్ని ఇది వాళ్ళ ముందుకి ఈ అంశం ద్వారా ఓడిపోతారు అని చెప్పడానికి కూడా మనం చెప్పగలం. ఇకపోతే ఏ అంశాలు ఇది చేస్తాయంటే మొట్టమొదటిగా అక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న విషయాలు కనుక చూసుకుంటే ఒకసారి కాంగ్రెసే ఈ రోజుకి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెజారిటీగా ఈ రెండు కూడా ఏది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందనేది ఉంది. అయితే బీజేపీ యొక్క ప్రాబల్యాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించాలి. బీజేపీకి మనం మొన్న నామినేషన్ వేసిన సందర్భంలో తెలుగుదేశం యొక్క జెండాలు కూడా మనకు కనపడ్డాయి. తెలుగుదేశం కూడా ఇక్కడ బీజేపీని, మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది కానీ తెలంగాణలో ఎన్డీఏగా లేదు. కానీ ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే బండి సంజయ్ గారు చెప్పినా ఇక్కడ మేము తెలుగుదేశంతో ఎటువంటి అలయన్స్ లేదని చెప్పారు. ఆయన తెలుగుదేశం జెండాలు బీజేపీ వైపు కనపడుతూ ఉన్నాయి. ఈ బీజేపీ చీల్చుకునే ఓటింగు ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తాయి అంటే నాకున్న దీన్ని బట్టి బీఆర్ఎస్ మీదనే దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అనే నెరేషన్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఆ నెరేషన్ మేధావి వర్గంగా ఉన్న లేకపోతే ఎక్కువ ఓటర్స్లో ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళలో ఆ నెరేషన్ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇది బీజేపీ కనుక ఎక్కువ ఓట్లు కనుక చేయించగలిగితే అది బీఆర్ఎస్కి మైనస్గా ఉంటుంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ రోజు కూడా కాంగ్రెస్ మైనస్ పాయింట్లు లేవానంటే ఇంతకు ముందు నేను చెప్పిన మైనస్ పాయింట్లు ఉన్నాయి. అవి నగరవాసుల్ని ఏ మేరకు అవి ప్రభావితం చేస్తాయి అని అంటే మిడిల్ క్లాస్కి సంబంధించిన జీవితాల్లో వాళ్ళ యొక్క హామీలు అమలు జరగకపోవడం అనేది అది పెద్దగా దాని యొక్క ప్రభావం ఉండదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అయినా ఇప్పుడు కొండా సురేఖ్ గారు మంత్రివర్గానికి కొండా సురేఖ్ గారి యొక్క వ్యవహారం, వాళ్ళ యొక్క ఓఎస్డీని ప్రభుత్వం తీసేయడం, ఆయన గన్ తోటి ఒక పారిశ్రామికవేత్తను బెదిరించడం, ఈ అంశాలు కొంత మేధావి వర్గాన్ని ఆలోచింపజేస్తాయి. కాంగ్రెస్ లో ఈ రకంగా మంత్రుల మధ్యన అంటే వర్గాలుగా ఉండి కొట్లాడుకోవడం అనేది గత 2 సంవత్సరాల్లో చూస్తుంటే ఇంత ప్రభావితం లేదు. కానీ ఇప్పుడు కొండా సురేఖ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కొంత కాంగ్రెస్ కి మైనస్ గానే ఉంటుంది. అయినా దాన్ని ప్యాచప్ చేసుకున్నారు. ఒక బీసీ మంత్రిగా, మహిళా మంత్రిగా ఆమెని నిలబెట్టుకోవడం ఈ నేపథ్యంలో కొంత అది సర్దుబాటు అయినా కూడా మేధావి వర్గంలో పట్టణవాసుల్లో కాస్త తెలివిగా ఆలోచించే వాళ్ళలో కాంగ్రెస్ ఈ రకమైన కుమ్ములాట్లు, అదే ఒక పోలీస్ యంత్రాంగాన్ని ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మంత్రి కాపాడిన ఈ విధానం కనుక చూస్తే చట్టంలో అంటే పోలీసుల ముందు సామాన్యుడికి ఒక నీతి, అదే ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన ఓఎస్డీని అరెస్ట్ చేయడంలో వెనకం చేయడం కూడా ఒక మైనస్గా ఉంటుంది. ఇటువంటి కొన్ని విషయాలు తప్ప ఈనాటికి ఇప్పటికీ ఉన్న పరిస్థితి చూసుకుంటే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కొంత మొగ్గు ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. మూర్తి గారు,
ఇంకొక యా ప్రధాన అంశం తీసుకుంటే ఇటు రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కేబినెట్ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు, యాక్చువల్గా నిన్న కేబినెట్ మీటింగ్లో ఒక స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నారు, అనేక విషయాల మీద నిన్న కేబినెట్ మీటింగ్ జరిగిద్ది అనుకున్నారు. సరే, కొన్ని పరిణామాల వల్ల హైకోర్టు పెండింగ్లో ఉంది కాబట్టి తీర్పు రేపు 3వ తారీఖు తర్వాత మాట్లాడదాం దీని గురించి, నెక్స్ట్ 7వ తారీఖు కేబినెట్ మీటింగ్లో దీని గురించి మనం ప్రస్తావిద్దాం అనుకుని రేవంత్ రెడ్డి దాన్ని హోల్డ్లో పెట్టాను నిన్న. కానీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల గురించి అంత పెద్దగా చర్చ జరగలేదు. కానీ ప్రధానంగా జరిగిన చర్చ ఏంటంటే, ఏంది ఇది మనలో మనకి గొడవలేంది, ఇవన్నీ కరెక్ట్ కాదు, ప్రతిపక్షాల ముందు చాలా చులకన అవుతున్నాం, మనం రోడ్డున పడటం కరెక్ట్ అంటారా అంటూ చాలా విధంగా అంటే ఆర్డర్ వేయకుండా రిక్వెస్ట్గా చేసుకుంటూ పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఎప్పటికప్పుడు సంఘటితంగా ఉండాలి, ప్రతిపక్షాల ముందు చాలా చులకన అయిపోతున్నాము, ఇవన్నీ టీ కప్లో తుఫాను ఇప్పటి వరకు జరిగినన్ని కూడా టీ కప్లో తుఫాన్ లాగా పోల్చుకోండి, ఇక నుంచి మనం అందరం కలిసికట్టుగా ఉందాం అనే విషయంలో మాట్లాడేది. రకరకాల పరిణామాలు జరిగినాయి కదా ఈ మధ్య రాష్ట్రంలో. ఇటు కొండా సురేఖది కానివ్వండి, పొంగులేటిది కానివ్వండి, ఇటు పొన్నంది కానివ్వండి, అడ్లూరి కానివ్వండి, ఇలా రకరకాలు జరిగిన నేపథ్యంలో ఇటుపక్క కొంతమంది ఎమ్మెల్యేల సొంత ఎజెండాలు ప్రకటించేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో మద్యానికి సంబంధించిన విషయాల్లో. ఇలాంటి తరుణంలో మొత్తం మీద బాగా తలనొప్పిగా తయారైంది రేవంత్ రెడ్డికి సంబంధించి. కాబట్టి రేవంత్ రెడ్డి నిన్న చాలా రిక్వెస్ట్గా కేబినెట్ మీటింగ్లో అందరం కలిసి ఉందాము, టీ కప్లో తుఫాను అనే లాగా ఇప్పటి వరకు జరిగింది మర్చిపోదామని చేసిన వ్యాఖ్యలు వెనక అంటే ఎక్కడ తన సీటుకే ఎసరుగొట్టేలా పరిస్థితుల్లో నేను భయం వేసిందంటారా, లేకపోతే కామన్గా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ మాట్లాడుకుని సర్దుకుని పోదాం ముందుకెళ్దాం అనే ధోరణిలో చూశారంటారా, ఏమంటారు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికలకు ముందు అంటే కాంగ్రెస్ అధికారానికి రాకమునుపు మనం ఎవరు ముఖ్యమంత్రి అనే దాన్ని మనం చూసాం. బట్టి గారు పోటీ పడడం కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇట్లా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ రకంగా రెడ్డి కమ్యూనిటీలోనే ఒక పోటీ అనేదాన్ని ముఖ్యంగా ఒక దళిత వర్గంగా ఉన్న బట్టి గారి నుంచి ముఖ్యమంత్రి పదవికి మనం పోటీని చూసాం మనం. అయితే ఆ పోటీని నివారించడంలో, మిగతా వాళ్ళని కలుపుకుని వెళ్ళడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన యొక్క సీటుకి ఇబ్బంది లేకుండా మంత్రులకి స్వేచ్ఛనిస్తూ మీరు మీ యొక్క శాఖల్ని మీరు నడుపుకోండి అని చెప్పి వాళ్ళకి ఇష్టమైన శాఖల్ని కేటాయిస్తూ ఒక సర్దుబాటు చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది పెద్ద ఆందోళన కలిగించే అంశం ఏమి కాదు. ఎందుకంటే జనరల్గా కాంగ్రెస్లో డెమోక్రసీ ఎక్కువ, వాళ్ళు గదుల్లో మాట్లాడుకోవాల్సిన బజార్లో మాట్లాడుకుంటారు అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ 2.5 సంవత్సరాల్లో మనం ఒకసారి కనుక పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి పదవికి ఆ పోటీ ఏదైతే ఎన్నికలకు ముందు వచ్చిందో దాన్ని సర్దుబాటు చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారనే దాంట్లో ఏ మాత్రం కూడా మనం సంకోచం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ ప్రమాదం లేకపోలేదా అంటే ఉంటుంది. ఎందుకనంటే జాతీయ పార్టీగా కేంద్రం కూడా ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, ఈ జాతీయ పార్టీల్లో ఏ వ్యక్తిని అంటే ఏ నాయకుడిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక లోకల్ పార్టీ మన స్థానిక పార్టీల్లో ఉన్నట్టుగా ఆ హీరోయిజాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. కాబట్టి ఆ చెక్ పెట్టడానికి ఎప్పుడు కాంగ్రెస్ సిద్ధంగానే ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు తాను ఒక 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణని ఒక రూపురేఖలను మార్చాలి, నేనే ముఖ్యమంత్రిగా ఉంటున్నా అని చెప్తున్న ఆ విషయాన్ని బలపరుచుకోవాలి అని అంటే తన మంత్రివర్గ సహచరుల్ని ఆయన కాపాడుకోవాలి. ఆ రకంగా వాళ్ళ మధ్యన సయోధ్య కూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొండా సురేఖ్ గారి యొక్క వ్యవహారం మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, ఆవిడ యొక్క వరంగల్ జిల్లాలోనే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈవిడ మాకు సహకరించడం లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, కొంత డిసిప్లినరీ అంటే వాళ్ళ క్రమశిక్షణ వీళ్ళు కూడా మల్లు రవి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చోబెట్టి సర్దుబాటు చేశారు. అయినా మళ్ళా ఈ ఓఎస్డి గన్ తీసుకుని ఒక పారిశ్రామికవేత్తని బెదిరించడం, ఈ ఎపిసోడ్ వచ్చేసరికి తిరిగి మళ్ళా ఆవిడ అతన్ని తన కారులోనే పెట్టుకొని అరెస్ట్ కాకుండా తన ఇంట్లోనే ఉంచుకుని అరెస్ట్ కాకుండా చేసిన నేపథ్యం. రెండోది మా అమ్మాయి వచ్చి బహిరంగంగా ఆవిడ ఒక ప్రభుత్వానికి అదే రకంగా పార్టీకి కూడా నష్టదాయకమైన వ్యాఖ్యానాలు చేయడం, ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉప ఎన్నికల రీత్యా ఏర్పడింది. రెండోది బీసీ, ఆవిడ
ఈ కారణాల రీత్యా కొంత ప్యాచప్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి కేంద్రం యొక్క జోక్యంతో, కేంద్ర పార్టీ యొక్క నాయకుల యొక్క జోక్యంతో దాన్ని సర్దుబాటు చేసుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో ఈ 2.5 సంవత్సరాల్లో కొంత మైనస్ వ్యతిరేకత వస్తున్న ఈ సందర్భంలో కాంగ్రెస్ తను ఇక్కడ ఉప ఎన్నికల్ని గెలుచుకోవాలి అని అంటే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతకుముందు నేను వ్యాఖ్యానించినట్టుగానే సర్దుబాటు పార్టీగా అక్కడ లోపల చేసుకుంటారు, కానీ ప్రజల్లో అది ఒక మైనస్ గానే ఉంటుంది అనేది ఆ మేరకు ఓటింగ్ మీద ప్రభావితం కూడా చేస్తుంది. కాబట్టి నిన్న అత్యవసరంగా ఈ మిగతా విషయాలు కోర్టులో ఉన్నా ఈ విషయం మీద మాత్రం సర్దుబాటు చేసుకుని ఏకోన్ముఖంగా వెళ్ళకపోతే, ముఖ్యంగా అక్కడ అనిల్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన ఆయన కాబట్టి ఆయన మీద అనేకమైన వ్యక్తిగతమైన పర్సనల్ అసాసినేషన్ అనేది జరుగుతుంది, క్యారెక్టర్ అసాసినేషన్. కాబట్టి దీని నుంచి నిలదొక్కుకోవడానికి కేబినెట్ అంతా కూడా ఏకోన్ముఖంగా వెళ్ళాలి అనేది ఆయన తీసుకున్న ఒక టెంపరీ అడ్జస్ట్మెంట్ గా దాన్ని మనం భావించాలి. ఆయన సహజంగా ఎవరు చెప్పినా రాజకీయంగా ఇది టీ కప్పులో తుఫానుగానే చెప్తారు. అనంతరం దీని యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి, మరి ఆవిడని ఆ మంత్రివర్గం నుంచి తొలగిస్తారా, దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకో బీసీని తీసుకుని వస్తారా, రెండోది మహిళా బీసీ, ఈ రెండు కూడా. వరంగల్ జిల్లాలో ఒక ప్రభావవంతమైన మహిళా మంత్రిగా ఉన్నది, ఆమె సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ ని అంటిపెట్టుకున్న ఒక మహిళ. ఇవన్నీ కూడా బేరే చేసుకుని తర్వాత ఆ సర్దుబాటు ఏం చేస్తారన్నది చూడాలి. అప్పటి వరకు కూడా ఇది ఒక టెంపరీ తాత్కాలికమైందే కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద తన సీటుకి తానుకి చెక్ పెట్టకుండా, రెండోది ఇటు ఈ విధమైన మంత్రుల్లో వస్తున్న ఈ రకమైన భేదాభిప్రాయాలు, ఆవిడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓపెన్ గా విమర్శించింది, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని ఓపెన్ గా ఇచ్చేసింది. ముఖ్యంగా సమ్మక్క సారక్క సంబంధించిన జరగబోయే ఉత్సవాల్లో, ఆ పండుగ ఉత్సవాల్లో తనని సంప్రదించడం లేదు శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి, తాను ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్న తనని పట్టించుకోవటం లేదనే భావనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళు టీ కప్ లో తుఫానుగా భావించవచ్చు, కానీ ఇక్కడ ఓటర్స్ మీద ప్రభావితం చేస్తుంది. అందుకనే సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక రాజకీయమైన ఒక అవగాహన కనుక చేసుకోకపోతే ఓటర్స్ మీద ఇది ప్రభావం ఏర్పడుతుంది, ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా ఉంటుంది అనేది ఈ సర్దుబాటుకి కారణంగా మనం చూడాల్సి వస్తుంది. సురేఖ చెప్పిన వ్యాఖ్యల్లో ప్రధానంగా కూతురు మీద, అంటే మొత్తం జరిగినటువంటి టాపిక్ అంతా మీరు చెప్పినట్టుగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో జరిగినది కానివ్వండి, ఈ సమ్మక్క సారక్క విషయంలో టెండర్ల విషయంలో జరిగినటువంటి దుమారం కానివ్వండి, ఇవన్నీ పోను చిలికి గాలివాన వచ్చి ఎక్కడ ఆగిందంటే కొండా సురేఖ కూతురు దగ్గర ఆగింది. తను చేసినటువంటి ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో ఆ వీడియో మీద ఆగింది. కాబట్టి అక్కడ టాపిక్ తీసుకొచ్చి పోలీసులు ఇంటికి రావటం పట్ల ఒకసారిగా ఆవేశపడి నా కూతురు ఈ విధంగా వీడియో రిలీజ్ చేయటం, మాట్లాడటం అనేది చాలా తప్పే, దాన్ని నేను క్షమిస్తున్నాను, తను భయపడి ఆ విధంగా వీడియో చేసింది అన్న విషయాల్లో మాట్లాడాను. అంటే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది, అది కూడా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడటం, క్యాబినెట్లో అనేక మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ కూడా కొంచెం తలనొప్పిగానే తయారైంది. ఆ విషయంలో మాత్రం నేను క్షమాపణలు చెప్తున్నాను, మన కుటుంబంలో విషయం కాబట్టి మేమే సర్దుకుపోతాము, ఈ విషయం నా కూతురు తప్పు చేసిందంటూ బహిరంగంగానే క్షమాపణ చెప్పారు. అలా చెప్పాలి, చెప్పకపోతే కనుక ప్యాచప్ జరగదు కదా. నిజంగా వాళ్ళ అమ్మాయి చేసింది చాలా తప్పు కదా. ఒక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రికి, అలాగే ఒక ఓఎస్డీని, ఒక ఉద్యోగస్తుని తీసేసిన నేపథ్యంలో అది నిజంగా జరిగిందా లేదా, గన్తో బెదిరించడా లేదా అనేది అది సెకండరీ విషయం. దాని మీద ఎంక్వైరీ జరపాలి. ఎంక్వైరీ జరపాలి అంటే పోలీసులకి ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఇవన్నీ కూడా అంటే సాఫీగా జరగాల్సిన ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన అంశాల్లో ఒక కూతురు కలగ చేసుకుని ఆ రకంగా వీడియో చేయడం అనేది ఎవరు కూడా హర్షించరు. అందువల్ల ఆవిడ ఇదే కాదు, నాగార్జున మీద జరిగిన కామెంట్స్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా అమ్మ అలా మాట్లాడింది అనేది కూడా చెప్పింది. ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ తలనొప్పిగా మారినాయి. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఆవిడని పర్సనల్ గా పిలిచి మందలించడాలు ఇవన్నీ చూసి ఆవిడ బహిరంగంగా చెప్తేనే ఇది కాంగ్రెస్ లో ప్యాచప్ అవుతుంది తప్ప ప్రజలు కూడా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారనేది
ఆ డైరెక్షన్ తోటి ఆమె ఆ క్షమాపణ చెప్పింది. ఏది ఏమైనా ఇది ఆ ఎన్నికల తర్వాత ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి, మరి ఇది సద్దుమణుగుతుందా లేకపోతే నివురు గప్పిన నిప్పులాగా ఇది కొనసాగుతుందా అన్నది మనం వీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మూర్తి గారు, ఓకే, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ఓకే, ధన్యవాదాలండి మూర్తి గారు. ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు ఇప్పటివరకు మనం విశ్లేషించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.